Hey guys, welcome back to the channel. ఎలా ఉన్నారు అందరూ? I hope everyone is fine. అండ్ ఈ రోజు అయితే బుధవారము అండ్ బుధవారం రోజు మొత్తం దేవుని సామాన్ అంతా క్లీన్ చేస్తున్నాము బికాజ్ థర్స్డే రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ మండే రోజు ఇల్లంతా క్లీన్ చేసుకొని మొత్తం అంతా సెట్ చేసేసుకున్నాము. తర్వాత మంగళవారం రోజు క్లీన్ చేయకూడదు కదా, అందుకని చెప్పి ఆ రోజు గ్యాప్ ఇచ్చి తర్వాత వెన్స్డే రోజు క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ వెన్స్డే రోజు కూడా అమావాస్య అన్నారు. ఒక డౌట్ వచ్చింది, క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది. సో తర్వాత అమావాస్య రోజు క్లీన్ చేయొచ్చా లేదా అని ఒక డౌట్ తోటి కాసేపు ఆగిపోయాము. తర్వాత వేరే వాళ్ళని కనుక్కొని చేయొచ్చు, మొత్తం ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. అండ్ నార్మల్గా దేవుని సామాను బ్రాంజే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో బ్రాంజ్ని ఇలా లెమన్ జ్యూస్ తోటి క్లీన్ చేసుకుంటే బాగా నీట్గా వచ్చేస్తాయి. నార్మల్గా టైం ఉన్నప్పుడైతే నేను ఇలాగే లెమన్ జ్యూస్ని రబ్ చేసుకొని నార్మల్గా అందరూ చేసుకున్నట్లే క్లీన్ చేస్తుంటాను. ఒకవేళ టైం లేనప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇలా కాకుండా ఎలా చేయాలో నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈరోజు నాకు కొంచెం టైం ఉండడం వల్ల నెమ్మదిగా క్లీన్ చేస్తున్నాను. ఇలా లెమన్ జ్యూస్ని అప్లై చేసి బాగా రబ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. లెమన్ జ్యూస్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను నార్మల్గా యుటెన్సిల్స్కి యూజ్ చేసే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ తీసుకొని రఫ్గా ఉండే ఒక స్క్రబ్బర్ని తీసుకొని ఈ బ్రాంజ్ ఐటమ్స్ అన్నింటినీ బాగా రబ్ చేసి క్లీన్ చేసుకుంటున్నాను. నార్మల్గా డైలీ మనం దేవుడి రూమ్లో యూజ్ చేసుకుంటే ఈ బ్రాంజ్ ఐటమ్స్ని వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అంత ఎక్కువ కష్టం అనిపించదు. కానీ ఇవన్నీ అయితే నార్మల్గా ఎక్కువ యూజ్ చేయనవి, ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవి. సో వీటిని ఎప్పుడైనా ఇలా దసరాకి, సంక్రాంతికి ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బాగా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటే ఇలా బాగా రబ్ చేసుకొని నీట్గా ఉంటాయి. సోప్ తోటి బాగా రబ్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని వాటర్తో వాష్ చేసుకొని ఇలా క్లాత్ తోటి తుడుచుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వీటికి తడి అనేది పూర్తిగా పోయినంత వరకు బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. పొరపాటున తడి ఉండిందంటే వెంటనే కొద్ది రోజుల్లోనే మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. తడి లేకుండా నీట్గా ఆరబెట్టుకొని మళ్ళీ మీరు డెకరేట్ చేసుకోవచ్చు. సో బ్రాంజ్ ఐటమ్స్ అన్నింటినీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ నేను అలాగే ఆరబెట్టేశాను. తర్వాత ఇలా పీతాంబరం పౌడర్ దొరుకుతుంది. ఇలాంటి పౌడర్ని ఒకటి తీసుకొని ఆ పౌడర్ తోటి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఐటమ్స్ అన్నింటినీ ఇలా బాగా రబ్ చేసుకుంటున్నాను. ఆ పౌడర్ తోటి ఇలా చేయటం వల్ల ఈ బ్రాంజ్ ఐటమ్స్ ఇంకొంచెం షైనింగ్గా వస్తాయి. ఒకవేళ ఎవరైనా ఈ ప్రాసెస్ ఎప్పుడైనా చేసి ఉండకపోయిందంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా షైనీగా ఉంటుంది అండ్ తొందరగా నల్లబడకుండా కూడా ఉంటాయి. అండ్ ఇలా పౌడర్ తోటి రబ్ చేసుకునేటప్పటికి ఈ బ్రాంజ్ ఐటమ్స్లో కొంచెం కూడా తడి అనేది లేకుండా పూర్తిగా ఆరబెట్టుకొని తర్వాత ఇలా చేయండి. లేదంటే ఈ పౌడర్ అంతా ఈ ఐటమ్స్కి స్టిక్ అయిపోతుంది. అండ్ ఇదైతే ఫస్ట్ ప్రాసెస్ అండి. టైం ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ టైం లేదు, పూజ గది త్వరగా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇంకో ప్రాసెస్ని ఫాలో అవుతాను. దానికోసం ఒక కుక్కర్లో వాటర్ తీసుకొని అందులో ఇలా చింతపండుని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో నేను ఏ ఐటమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నానో వాటన్నింటిని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చినంత వరకు స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల ఆ హీట్కి చింతపండు ఆ పులుపుతోటి ఈ బ్రాంజ్ ఐటమ్స్ అనేవి త్వరగా క్లీన్ అయిపోతాయి. ఇలా విజిల్ వచ్చిన తర్వాత బయటికి తీసేసి తర్వాత స్క్రబ్బర్ తోటి రఫ్గా ఉన్న స్క్రబ్బర్ తీసుకున్నారంటే త్వరగా క్లీన్ అయిపోతాయి. అండ్ ఎక్కువ ఇలా కుక్కర్లో విజిల్ పెట్టుకొని చేయటం వల్ల ఎక్కువ రఫ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా క్లీన్ అయిపోతుంది.
సో ఈ విధంగా అయితే నేను బ్రాంజ్ ఐటమ్స్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ కొంతమంది ఇంకొంచెం డిఫరెంట్ వేలో కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. నేను ఎలా చేసుకుంటాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించాను. నెక్స్ట్ అయితే నేను సిల్వర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తున్నాను. అండ్ సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవటానికి నేను ఇలా పీతాంబరం జెల్ని యూస్ చేస్తుంటాను. అండ్ ఈ జెల్ని కొంచెం లైట్గా అప్లై చేసుకొని తర్వాత ఫింగర్స్ తోటి స్లోగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ సిల్వర్ ఐటమ్స్ని రఫ్గా ఉండే స్క్రబ్బర్ తోటి అలా మీరు రబ్ చేయొద్దు, ఎందుకంటే సిల్వర్ అనేది గీతలు పడటం కానీ లేదా అరిగిపోతూ ఉంటుంది. సో నేను ఇలా ఫింగర్స్ తోటే హ్యాండ్స్ తోటే క్లీన్ చేసుకుంటాను. సో నేను ఇలా జెల్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత సోప్ కూడా యూస్ చేయను, డైరెక్ట్గా వాటర్ తోటి క్లీన్ చేస్తాను. 2 times వాటర్ తోటి క్లీన్ చేసుకుంటాను, ఎందుకంటే మేబీ జెల్లో కెమికల్స్ అవి ఉండొచ్చు కదా ఈ పీతాంబరంలో. సో నేను ఇలా వాటర్ తోటి 2 times క్లీన్ చేసుకుంటాను, సిల్వర్ అనేది పాడవకుండా. సో తర్వాత నేను ఒక క్లాత్ తీసుకొని ఇలా విగ్రహాలని తడి లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఒక 10 minutes ఇలా తడి పూర్తిగా ఆరిపోయినంత వరకు ఆరబెట్టేసుకుంటాను. తర్వాత నేను ఇలా పసుపు కుంకుమతోటి దీపాలని అలాగే విగ్రహాలని అలంకరించుకొని దేవుని రూమ్లో డెకరేట్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. నేను ఎలా బ్రాంజ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకుంటానో చూపించాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, బికాజ్ మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్.